రామదుర్గ అన్నారు కదరా. మా బళ్ళు నీళ్ళకి వచ్చినాయండి, రేడియేటర్లు హీట్ ఎక్కినాయి, ఆగినాయి, రెస్ట్లోకి వెళ్ళినాయి. ఎంత గస్ వచ్చేస్తుంది బాబు. నిన్నంతా చల్లగానే ఉంది, మళ్ళీ ఈరోజు పొద్దున్న చల్లగానే ఉంది, మళ్ళీ 11 గంటలకు వెళ్ళి 10 గంటలకి సరదానం కాదు. మనం డైలీ కొంచెం వాకింగ్ ఉంటే కొద్దిగా బాడీ ఉంటుంది. సడన్గా ఒకేసారి 1 కిలోమీటర్ నడిచేలాగా ఉంటుంది. సంవత్సరం చాలా ఏళ్ల క్రితం కట్టింది ఇది. ఇంత పెద్ద కొండ మీద రాళ్ళతో మెట్లు కట్టారు చూడండి. అసలు ఎలా పైకి ఎక్కడానికి దారే లేదు, కానీ ఇక్కడ మాత్రం పైన మెట్లు ఉన్నాయి. కృష్ణ ఏంటయ్యా మాకు టెస్టింగ్, ఒక్క అడుగులో తీసిపోవచ్చు కదా మమ్మల్ని. అలా తీసుకెళ్ళిపోతే ఈ కొండ కోసం మనం ఏం చెప్తాం. ఎదురేదో ఉందండి, ఈ ప్రాకారం ఏదో ఉంది. జై శ్రీరామ్. కొండ ఎక్కడానికి ఇది రామాలయం పైకి వెళ్ళాలట. కృష్ణుడి గుడి కావాలంటే పైకి వెళ్ళాలి బాబు. రామదుర్గం కొండపైనే ఒక రామాలయం ఉందండి. 100 అడుగుల దూరంలో రామాలయం ఉంది. ఇదే రామాలయం. ఆ పైన రామాలయం దగ్గరలో మామిడి చెట్లు ఉన్నాయి. ఉంది. జై శ్రీరామ్. మళ్ళీ నడక మొదలెట్టామండి. పైన శ్రీకృష్ణుడి గుడి ఉందంట. కృష్ణుడు కనిపిస్తున్నాడా? ఓకే. మోక్షం కనిపించాలంటే ముందుకు ఎక్కాలి. ఇంకా నడిచి నాకు ఇక్కడి నుంచి కనబడుతుంది సుదర్శన చక్రం ఉందో. మీరు వెళ్ళండి. మోక్షం కావాలంటే పైకి వెళ్ళాలి. నీకు కృష్ణుడే కనిపిస్తున్నాడు. మోక్షం కావాలంటే పైకి వెళ్ళాలి. భోజనం చేసాక ఎక్కలేకపోతున్నాం. పొట్ట బరువు ఎక్కువైపోయింది. అడ్మిన్ గారు బాగా నడిచేస్తున్నారు. ఇక్కడ బాగున్నట్టుంది ఈ దారి. కొంచెం అలవాటు చేసుకున్నారా? రామదుర్గ అన్నారు కదరా. మా బళ్ళు నీళ్ళకి వచ్చినాయండి, రేడియేటర్లు హీట్ ఎక్కినాయి, ఆగినాయి, రెస్ట్లోకి వెళ్ళినాయి. ఎంత గస్ వచ్చేస్తుంది బాబు. నిన్నంతా చల్లగానే ఉంది, మళ్ళీ ఈరోజు పొద్దున్న చల్లగానే ఉంది, మళ్ళీ 11 గంటలకు వెళ్ళి 10 గంటలకి సరదానం కాదు. మనం డైలీ కొంచెం వాకింగ్ ఉంటే కొద్దిగా బాడీ ఉంటుంది. సడన్గా ఒకేసారి 1 కిలోమీటర్ నడిచేలాగా ఉంటుంది. అంటే బాడీని సుఖపెట్టి కష్టపడుతుంది అనమాట. ఇబ్బంది పడుతుంది. అంటే మామూలు వాకింగ్ వేరు, ఈ కొండ మీద ట్రెక్కింగ్ వేరు. ట్రెక్కింగ్ అని అంటారు దీన్ని. వాళ్ళు అలా ఎక్కుతారు పాపం. కర్ర కూడా ఓతకర్ర ఉండాలి తెలుసా, ఈజీ అవుతుంది. కర్ర కొట్టుకుంటే కొన్ని కొండలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు రావాలి. అది ఇందులో మామూలు కదా ఆనకొండ. ఇందులోనే మరి రావాలి. ఇదంతా గురు కట్టారు. మహానుభావులు ఎవరు కట్టారు తెలదు, కానీ ఎంతలాగా గోడలాగా ఉంది. కానీ మొక్కలు ముడిచిపోయిన వాళ్ళు ఏమీ లేదు, కనబడట్లేదు. చాలా అద్భుతంగా ఉంది. ఇలా కన్స్ట్రక్షన్ లాగా ఉంది కదా, గోడలాగా. అక్కడ కూడా ఉంది. చూడండి, ఈ రాళ్ళు అన్ని రాళ్ళ మీద కట్టేది. నాకు తెలిసి 1000 సంవత్సరాల పైన ఉంటుంది. దీని చరిత్ర వస్తాయి. మాకైతే ఈ చరిత్ర తెలీదు, కానీ ఇది మాత్రం చాలా ఏళ్ల క్రితం కట్టింది. ఇది ఇంత పెద్ద కొండ మీద రాళ్ళతో మెట్లు కట్టారు చూడండి. అసలు ఎలా పైకి ఎక్కడానికి దారే లేదు, కానీ ఇక్కడ మాత్రం పైన మెట్లు ఉన్నాయి. రాజుగారు ఉండేవారేమో. రాజరాజు నరేంద్ర పైన ఉండేవాడు. నరేంద్ర కూడా ఉన్నాడు అక్కడ.
ఆ పైనుంచి ఉంటుంది గెస్ట్ హౌస్ అక్కడి నుంచి మొత్తం వ్యూ కనపడుతుంది రాజమండ్రి వరకు. రాజమండ్రి అంటే పూర్వం సంగతి చెప్తున్నారు, ఇప్పుడు సంగతి కాదు. ఇదేదో ప్రాకారం లాగా ఉందే. ఇదిగో చూడు, ఇదిగో ఇదంతా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరిగినట్టుగానే అయితే కనబడుతుంది. కోటగోళ్ళు, పలకలు రాళ్ళు, రాజులు కట్టడాలి. సార్ ఇంకా మేకపోతున్నారు సార్ రామ్కుమార్ గారు. అయిపోయింది. కోడి నీళ్ళకి వచ్చేసింది అప్పుడు. ఇది ఎక్కడ మేము ఎక్కుతాం. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ వచ్చినాయి. ఇది ఎప్పుడో పూర్వం రాజుల టైంలో కట్టడం అలాగే అనిపిస్తుంది. ఇగో రాళ్ళు 4 పలకలుగా కనబడుతున్నాయి. చాలా మెట్లు కాలక్రమేణా గాలకార్బంలో కలిసిపోయినాయి మెయింటెనెన్స్ లేక. ఇంకా ఎక్కుతూనే ఉన్నాను కొండ. చూసారు కదా అక్కడ, అది కూడా రాళ్ళతో కట్టిందే. మాకు సంవత్సరాలు అయితే కట్టలేదు. చూడండి ఇదంతా కూడా అలాగే, ఇదంతా కన్స్ట్రక్షన్ చేసిందే. ఇదిగోండి కన్స్ట్రక్షన్ చేసింది, ఇదంతా రాళ్ళతో కట్టిందే. మరి మాకు తెలీదు. ఇంకా మా ఫ్రెండ్ ఒకడు రాజరాజ నరేంద్రుడు కట్టించింది అని అంటున్నారు. మరి జారిపోతున్నాం కనబడట్లేదు. ఇదంతా ఇలా పొడుగ్గా కట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఇదంతా ఒక కోడ ఇది నాకు తెలిసి. గుడి టాప్కి వచ్చేసాం. అది పెద్ద కొండ. నా జీవితంలో ఎక్కానంటే పెద్ద కొండ ఇదేనండి. మాకు ట్రెక్కింగ్ వెనకాల చూడండి గోదావరి ఏమీ లేదు కానీ అమ్మ బాబాయ్ దడ కొట్టేసుకుంటున్నాం గుండెకి. అయిపోయింది. శీతాకాలంలో వచ్చి ఇదే వ్యూ పాయింట్. కింద మేఘాలు ఉంటాయి కంపల్సరీ. మనకు కనిపించదా? వనజంగి పనిచేయదు. వనజంగి ఏ జంగి వెళ్ళకలేదు. వనజంగి అయితే పనిచేయదు కంపల్సరీ. మన జంగిల్ చాలు. ఇక్కడ చూస్తే అండి శీతాకాలం, అక్కడ చూసి 5 గంటలకు 6 గంటలకే పాడేలో. ఇక్కడ చూస్తే అద్భుతం. కాకపోతే ఎక్కాల గుర్రం ఎలాగెక్కిద్రు నాయన. ఇంకో దారి ఉంటుంది స్వామి గుర్రాలకే. ఎలా ఎక్కుతుంది? గిట్టలు పడిపో. వచ్చేసాం స్వామి, వచ్చేసాం. ఎవరో వచ్చేసింది అనుకున్నాను రా. భగవంతుడు ఆడుకుంటున్నాడు మనతోని. కృష్ణ ఏంటయ్యా మాకు టెస్టింగ్. ఒక్క అడుగులో తీసిపోవచ్చు కదా మమ్మల్ని. అలా తీసుకెళ్ళిపోతే ఈ కొండ కోసం మనం ఏం చెప్తాం? ఇంకా ఉండరా వాల్ ఎక్కువైందా? దాటి వాళ్ళు ఎక్కువైపోయింది. అదే రాము మంచిలు తాగలేదు. కూర్చో కాసేపు కూర్చోలేతే మొఖం నీరసపడ్డది. ఒరే దేవుణ్ణి స్మరించుకో. మొత్తం భక్తితత్వంలోకి పూర్తిగా వెళ్ళిపోయాడు మా అడ్మిన్ గారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. నేనైతే పైకి ఎక్కేసానండి. మరి కింద వాళ్ళు ఇంకా వస్తున్నారు. కొద్దిగా ఫ్లాట్గా ఉంది ఇక్కడ. కొండ అయితే కనిపించలేదు. మరి ఇంకెంత ఉందో తెలీదు. మీరు 1 గంట నుంచి ఎక్కుతూనే ఉన్నాం. ఇక్కడ చూసారు కదా, ఇది ఆ కాలంలో కట్టిన ప్రాకారం. ఇది ఇవన్నీ కూడా గోడలో రాళ్ళు చూసారు కదా చెక్కినవి. నాకు తెలిసి పురావస్తు శాఖ వారు చెక్ చేస్తే దీనికి కంపల్సరీ 100 ఏళ్ళు చరిత్ర ఉంటుంది. చూసారు కదా, వచ్చేసాం అనుకుంటున్నానండి. ఇదే గుడి అనుకుంటాను. చూసారు కదా రాళ్ళతో కట్టింది ఇది. ఇక్కడ ముడుపులు కూడా కట్టారు. రామదుర్గం
ఓహో, చూసారు కదా అలా ఉందో. అమ్మ, మాకు ఓపిక అయిపోయింది. అయ్యో, ఓ విపరీతమైన బల్లులు ఉన్నాయి. బల్లులు అయితే చాలా ఉన్నాయి. లోపల ఏం కనిపించట్లేదు. శివాలయం ఏదో ఉంది. ఓ రండి రండి, వచ్చేసాం. చూసారు కదా, ఈ పైన అంతా కోట గోడ అండి. అది కనిపిస్తుంది ఎడ్జ్, అదంతా కోట గోడ. ఇది కొండ కాదు, ఒకప్పుడు రాజుల కోట ఇది. చుట్టూ ప్రహరీ కనిపిస్తుంది, రాజుల కాలం రాళ్ళతో కట్టిన ప్రహరీ. అడవి కొండ పైన. ఈ కొండ ఎక్కితే నాకు తెలిసి వనజంగి, మాడగడ అవేం పనిచేయవండి ఈ వ్యూ పాయింట్కి వస్తే. రామదుర్గం కొండ నుంచి మళ్ళీ ఇక్కడ దీపాలు అయితే ఎక్కువ పైకి ఎక్కాలి. దిబ్బి ఉంది, కడవ మూకుళ్ళు ఉన్నాయి, స్వామివారు ఉన్నారు. ఇంకేమున్నారండి ఇక్కడ? గబ్బిలాలు సంగతి మనకి ఎందుకు లేదని. చూసారా, ఇదైతే ఎవరో తీసుంటారు, వేల సంవత్సరాల క్రితం రాయి అనుకుంటుంది. సరే, ఇదైతే లేటెస్ట్ అయితే కాదు. పైన చూసారు గబ్బిలాలు వేలాడుతున్నాయి. మళ్ళీ చాలా కృష్ణుడు అయితే వేల సంవత్సరాలు కృష్ణుడు. ఇది కింద బేస్మెంట్ చూడు ఎంత ఉంది. తీ అంటున్నాను. ఇక్కడికే మునిగిపోయింది. నాకు తెలిసి ఇంకా 4-5 అడుగులు కింద ఉంటుంది. అది లోపల చూసావు కదా, అది లోపల లోతుగా ఉంది. కింద 2 అడుగులు లోతు ఉంది కదా. వస్తున్నాం. ఆ లైట్కి అవి వచ్చేస్తాయి బయటికి. వచ్చాయి గబ్బిలాలు. అవునండి, అక్కడెక్కడో స్విమ్మింగ్ పూల్ ఉండేదంట. మరి రాజుల కాలంలో అది రాజరాజు నరేంద్రుడి స్విమ్మింగ్ పూల్ అంట. ఆయన ఎక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేసేవాడు అన్నమాట. వెళ్ళావా పైకి? ఇక్కడికే, ఇటు నుంచి లేదా దారి? ఇదేంటో చూడొచ్చు కదా. మన వ్యూవర్స్కి అన్ని వైపుల నుంచి చూపించాలి. ఇక్కడేదో ఉందండి, ఈ ప్రాకారం ఏదో ఉంది. యాక్చువల్గా ఇది ఇదే అంటే ఏమీ లేదు, జస్ట్ లోతుగా ఉంది. పాడైపోయింది. చుట్టూ ఏమో తెలియదు. చుట్టూ చూసావు కదా నీకు. ఇంకో ఇదిగో చుట్టూ బార్డర్ కట్ట ఉంది. చూసా కదా, ఇదిగో చుట్టూ బార్డర్ కట్ట ఉంది. ఒక గుంటలాగా ఉంది, కొలంలాగా. మోటార్ లోపలైతే కొద్దిగా లోతుగా ఉంది. ఇప్పుడు వేల సంవత్సరాలు కాబట్టి మూసిపోయింది చాలా వరకు. ఆ చుట్టూ ఉండే ప్రాకారం అయితే అలా ఉండిపోయింది కూడా. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా శిథిలాలే. ఆ టైంలో ఉండి ప్రాకారాలు శిథిలావస్థ అయిపోయినాయి. ఈ కట్టడాలు అయితే రెడ్డి రాజులని, రాజరాజ నరేంద్రుడని అంటున్నారు. ఏది కరెక్ట్ గా లేదు, ఎక్కడ శాసనాలు లేవు. రెడ్డి రాజులు అయితే ఇదంతా 500-600 సంవత్సరాల క్రితం కట్టడాలు ఇవి. అదే రాజరాజ నరేంద్రుడు అయితే 1000 సంవత్సరాల చరిత్ర ఇది ఈ కట్టడాలు. ఈయన తూర్పు చాళుక్య వంశానికి చెందినవాడు. నెల్లూరు నుంచి ఒరిస్సా వరకు రాజమండ్రి కేంద్రంగా పరిపాలించాడు. మరి అతని కట్టడాలు అయితే ఇది కంపల్సరీ 1000 సంవత్సరాల చరిత్ర ఉంటుంది దీనికి. నా వీడియో చూస్తున్న కొత్త వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అలాగే వీడియోని ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పూర్తిగా వీడియోని చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి. అది స్విమ్మింగ్ పూల్ కాదు కానీ పైన తాగటానికి వాటర్కి సంబంధించిన కొలం లాంటిది ఏదో ఎండిపోయింది. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు ఏముంటుంది, ఈ పైన అయితే 100 సంవత్సరాలు అయిపోతుంటే ఈ పైన అయితే జస్ట్ వాటర్ చుక్కలేదండి. ఇక్కడ తాగటానికి ఏమీ లేవు. అయితే చాలా కొండల మీద హోటల్ కింద నీరు ఎక్కడైనా చిన్న ఊట రాళ్ళలోంచి ఊరుతుంది. కానీ ఇక్కడ ఎక్కడ ఎంత దూరం వచ్చింది కానీ కొండల మీద ఎక్కడ మాకు వాటర్ ఫెసిలిటీ లేదు.
నేను తెచ్చుకున్న వాటర్ కూడా మ్యాక్సిమం అయిపోయింది. ఇప్పుడు కింద దిగేటప్పటికి వాటర్ అయితే లేదు. చూసారు కదా కోట, కోట గోడ కనబడుతుంది చూడడం. ఇదంతా కోట గోడ, గోడ కోటే. ఆ టైంలో ఇక్కడ ఒక చిన్న గెస్ట్ హౌస్ సంథింగ్ అలాంటి ఉండేది అంతే. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పిక్నిక్ వచ్చేవాడు అంతే ఒక విధంగా. ఏదో విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేవాడు. ఇది చూసా కదా నడిచిన దారులు ఉన్నాయి, ఇవన్నీ తిరుగుతున్నారు జనాలు. ఎంత దారులు ఉన్నాయి కొండల మీద అయితే ఇక్కడ తిరుగుతున్నారు. ఇంకో రాజమార్గం, ఇదో రాజమార్గం. ఇక్కడ ఏదంటే వ్యూ పాయింట్ అంటండి. జల్సా జల్సా జల్సా. మాకు ఊరిస్తున్నాడు, మేము దిగుతున్నాం, మీకు చూపిస్తున్నాం. మాకు ఎదరైతే ఏం కనిపించట్లేదు. ఏమి రే జాగ్రత్త రే, వారకెళ్ళకండి. అయ్యో బాబోయ్, ఏ ఊరండి బాబు ఇది? ఏంటిది? ఓహో అయ్యో బాబోయ్ జాగ్రత్త రే, నాకు కొలు తిరుగుతాయి అసలు. ఇదే వ్యూ పాయింట్ అని చెప్పి చూపించండి. రే రాము వెనకరా, ఏం పర్లేదు, ఏం లేదు. నాకు భయం ఎక్కలే. ఏంటిది ఏంటిది అసలు? వెళ్ళిపోకండి ఎదరికి. అదేనా అది? అదైతే చెరువు అన్నా? ఆవ చెరువు అదేనా? ఆ వెనకాల గోదావరి. అయ్యా బాబోయ్, చూసారు కదా ఇదంతా కోట గోడ అండి. ఇక్కడి నుంచి ఎవడ ఎక్కడి నుంచి వస్తున్నాడు తెలిసిపోతుంది మొత్తం. కనుచూపు మేరలో అంతా కనిపించేస్తుందండి. దాదాపు ఒక 50 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఎక్కి ఓపుకుండాలి కానీ వనజంగి కూడా పనిచేయదు ఇక్కడ. ఆ టైంలో వచ్చుంటే ఇదేం కనిపించదు. అక్కడేదో ఊరు ఉంది, అది చివర అదే నేలకోట ఊరు. నేలకోట సబ్మెర్జెన్సీ కాలనీ, ముంపు గ్రామం. పైకి ఎక్కిన అలసట జస్ట్ ఒక 10 నిమిషాలు అయితే అంతా పోయలేదు. ఎందుకంటే వాటర్ లేదు, అంతా పోయింది. వాటర్ గొంతు దాహం చూసిన తర్వాత మ్యాక్సిమం చాలా వరకు మా అలసట తగ్గింది. బాబు రాజుగారు చెప్పండి సార్, మీ ఒపీనియన్ చెప్పండి. మీరు అసలు మాట్లాడట్లేదు. రాము నీ ఒపీనియన్ చెప్పరా. రాము మీరు అసలు మాట్లాడట్లేదు, నీ ఒపీనియన్ చెప్పు. నువ్వు చెప్పు. నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఎక్కిన కష్టం మర్చిపోయాడు వచ్చిన తర్వాత. నిజంగా నేనైతే మర్చిపోను. మా ఊళ్ళో మళ్ళీ రాలేము. అయితే నేనైతే మేము సగంలో వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఏంటంటే మళ్ళీ అయితే ఎక్కలేము. ఎక్కితే ఇప్పుడే ఎక్కాలి అని చెప్పేసి అనుకొని ఇంకా సాహసించేసాం. చూసారు కదా అందరూ కంపల్సరీ ఫ్రెండ్స్ అందరూ రావాలి. ఈడే చూడండి, ఓపుకుంటే మాత్రం ఎక్కండి. కొద్దిగా ఎక్కువ వాటర్ పట్టుకొని రండి. పైన అయితే వాటర్ లేదు ఇక్కడ, చాలా ప్రాబ్లం. వ్యూ పాయింట్ అయితే అద్దుర్స్ అనమాట, చాలా కేర్ గా ఉండాలి. సో ఆయన ఇంకా మా కోసం మాకు తోడుగా ఆంజనేయ స్వామి గారు వచ్చారు. నుంచి కనిపిస్తున్నారు కదా, మేము దగ్గరికి వెళ్తే మా మీద ఎక్కుతారంట, అందుకని మేము ఎక్కట్లేదు. రోడ్డు వేస్తున్నారండి. రామదుర్గం కొండకి రోడ్డు వేస్తున్నారు. ఇంత మార్నింగ్ సెషన్ అంతా మెట్ల మార్గం, ఈవినింగ్ సెషన్ రోడ్డు మార్గం. కిందకి వెళ్ళి 2 బళ్ళు తెచ్చుకొని పైకి వచ్చి ఇప్పుడు మళ్ళీ 4 వెళ్తున్నాం. అదేంటి మా పరిస్థితి. రోడ్డు అయితే ప్రజెంట్ అయితే బాగుంది. దాతల సహకారంతో వేసినాయి. రోడ్డు వేస్తున్నారు, డోనర్సే పూర్తిగా.